ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకోండి. స్థుతులపైన ఆశీర్వైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నాయన ప్రభు మాకు మారు మనసును దయచే, విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాము. నాయన ప్రభ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారిని సిలువలో మనము ఆహుతి చేసి ఉన్నాం. సిలువలో బలి అయి ఉన్నారు. మన కొరకు యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలి అయి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలలో మొదటి మాట మనం ఒకసారి చూసుకుందాం. ఏంటండి, మనము యేసుక్రీస్తు అంత మనసును కలిగి ఉంటున్నామా? ఆయన పోలికతో మనలను సృజించి ఉన్నాడు. ఆయనను మనము తిరిగి ఏమి చెల్లించుకొనుచున్నాము? ఆయన పోలికలో మనల్ని సృజించి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించమని ఎప్పుడు యేసుక్రీస్తు వారు సిలువను మోస్తూ, యేసుక్రీస్తు వారు మన కోసము సిలువలో ఆహుతి అయినప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసము, మన పాపముల కోసము ఆయన సిలువలో బలి అయినాడు. అప్పుడు సిలువ మోస్తూ పలికిన 7 మాటలలో ఒక మాట చూసుకుందామండి. లోక 24:34 చూద్దామండి. యేసు తండ్రి, నేను వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడని చెప్పాను. అంటే యేసు సిలువలో పలికిన మొదటి మాట, వారు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము అని చెప్పినాడు. మనమైతే సిలువను మోస్తూ కాదు కదా, ఒక మాట అంటేనే మనము పడలేము. ఒక మాట అంటేనే మనము 100 మాటలు అంటూ ఉంటాము. అలాంటినప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పుచున్నాడు. మనం యేసుక్రీస్తు అంత క్షమాపణ గుణము కలిగి ఉంటున్నామా? మనం క్షమించే హృదయమును కలిగి ఉండాలి. ఒక్కసారి మత్తయి సువార్త 6:12 చూద్దామండి. మనము క్షమించే గుణమును కలిగి ఉండాలి. మనం క్షమించే గుణము కలిగి ఉంటున్నామా? యేసుక్రీస్తు వలె మనము క్షమాపణ కలిగిన హృదయమును మనం చూస్తున్నామా? మత్తయి అధ్యాయము 6:12 చూద్దామండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే మన రుణములను క్షమించిన ప్రకారము మా రుణస్థులను మేము కూడా క్షమించే హృదయమును మాకు దయచేయమని దేవుని క్షమించే మనస్సును కలిగి ఉండాలి. మనం ఎదుటి వారిని ప్రేమించే హృదయమును కలిగి, మనం ఎవరైనా ఒక తప్పు చేసి ఉన్నారనుకో వారిని క్షమించేయండి. గాంధీ గారు ఏం చెప్పి ఉన్నారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పి ఉన్నారు. మనం అంత హృదయమును కలిగి లేకపోయినను కూడా మనం క్షమించే గుణమును కలిగి ఉంటాం. ఒక చెంప కొడితే ఒక చెంప చూపించే అంత సహనం ఈ రోజుల్లో ఎవరికి కూడా లేదు. కనీసం యేసుక్రీస్తు వారు సిలువను మోస్తూ కూడా ఆయన ఏమని చెప్పి ఉన్నారు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. మనము మన రుణములను మనము క్షమించిన ప్రకారమును దేవుని కూడా మనం అడిగి ఉండాలి. ఏమని? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మమ్ములను క్షమించము. అంటే మనం ఎదుటి వారిని క్షమిస్తే మనల్ని కూడా క్షమాపణ దొరుకుతుంది. ఒక చిన్న విషయం, మన బిడ్డలు తప్పు చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక దెబ్బ కొట్టి వాళ్ళని మందలిస్తూ ఉంటాం. మందలించి మళ్ళీ ఇంకెప్పుడు చేయకు అని చెప్తూ ఉంటాం. అలాగే మనము బయట వారిని కూడా అలాగే మనం క్షమిస్తే దేవుడు మనలను కూడా ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్నాడు. ఎదుటి వారిని మనం ప్రేమించినప్పుడు మనలకు కూడా అదే, మన శత్రువుని మనము ప్రేమించాలి. మన మిత్రుని ప్రేమించడంలో పెద్ద ధన్యత ఏమి కాదండి. మన శత్రువుని ముందు ఎవరిని ప్రేమించాలి? మన శత్రువుని ప్రేమిస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మన రుణస్థులను కూడా క్షమిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 5:44 చూద్దామండి ఒకసారి. 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడండి? నేను పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించేవారు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మనల్ని మనము ప్రేమించుకొనడం కాదు, మన శత్రువులను ప్రేమించమని అడుగుచున్నాడు. మన శత్రువులను క్షమించమని అడుగుచున్నాడు. మన శత్రువుల కొరకు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని. మనకి
చాలామంది మనకు తెలియని శత్రువులు చాలామంది ఉంటారు. మనకు తెలిసిన వారు కొంతమంది అయితే, తెలియని వారు ఎక్కువ మందే ఉంటారు మన శత్రువులు. అలాంటినప్పుడు వారిని కూడా క్షమించమని ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. అలాంటి జీవితమును కలిగి క్షమాపణ గుణమును కలిగి ఉండమన్నాడు. మనం ఎప్పుడైతే క్షమాపణ గుణము కలిగి ఉంటామో దేవుడు మనకి ఆశీర్వాదములు ఇస్తాడు, దీవెనలు. మనం ఆశీర్వాదం కోసంగా చూడటం కాదు, సిలువలో పలికిన యేసుక్రీస్తు మాట ఏమని, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పుచున్నాడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు? మనల్ని తిట్టిన వారి కొరకు, మనల్ని మన వెనకాల చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మనకు చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మన వెనక ఎన్నో కొన్ని గోతులు మన కూడా ఉంటారు, మనతోటే ఉంటారు, కానీ మన వెనకాల బోళ్ళు గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. వారు మారు మనసు పొందుటకు ప్రార్థన చేయ, మనల్ని తిట్టిన వారి కొరకు ప్రార్థన చేయడం, మనల్ని శోధించిన వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే రోధించేవారుగా ఉండాలి, కానీ మనం ఎదుటి వారిని తిట్టేవారుగా ఉండకూడదు. మనం క్షమాపణ గుణమును కలిగి ఉండాలి, దయా గుణమును కలిగి ఉండాలి, ప్రేమించే స్వభావమును కలిగి ఉండాలి. మన శత్రువుల కోసము మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే, మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తాం. ఎదుటి వారిని ఒక మాట అంటే మనము 4 వేళ్ళు చూపిస్తున్నాయి కదండి. ఎదుటివారు ఒక వేలు ఏమని చెప్పి ఉన్నాడు దేవుడు? మీ కంటిలో ఉన్న నలుసుని తీసుకుని మీ కంటిలో ఉన్న దూలమును తీసుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీయటకు ప్రయత్నించమను. మన కంట్లో ఇంత దూలమును పెట్టుకుంటే ఎదుటివారి కంటిలో ఉన్నది చిన్న నలుసుని కోసం ఎదురు చూస్తున్నాము. మనం అది చూసి వారిని ఎలా పట్టుకుని ఎలాగ అందుమా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అలాంటి గుణమును వద్దని అంటున్నాడు దేవుడు. క్షమించే గుణమును కలిగి ఉండండి అని చెప్పుచున్నాడు. మనం క్షమాపణ గుణమును కలిగి ఉండాలి. మనం ఎదుటి వారిని ప్రేమించే గుణమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మన సహోదరుని కాదు, సిలువలో దేవుడు మన కోసమే బలి అయినాడు. సిలువలో ఆయన కొరకు ఆయన ఏది కూడా చేసుకో, మనము తెలియక దేవుని హింసించామని వీరిని క్షమించమని అడుగుచున్నాడు. మన శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పుచున్నాడు. నీ యందు క్షమాపణ దొరుకుతుంది. ఎవరి యందు? దేవుని యొద్ద మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. నీవు క్షమించే సిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మనము అన్నీ కూడా అన్ని వేళలో కూడా క్షమింపలేము, కానీ దేవుడైతే అన్ని వేళలో కూడా దేవుడు మనలను క్షమించి ఉన్నాడు. మన రుణములను క్షమించి ఉన్నాడు, మన పాపములను క్షమించి ఉన్నాడు, మనము చేసిన తప్పులను క్షమించి ఉన్నాడు, మనం ఆడిన అబద్ధములను కూడా దేవుడు క్షమించి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి? సిద్ధ మనసు గలవారమై ఉండాలి అని ఆయన భక్తులచే భక్తులతో చెప్పిన మాట ఏమిటంటే, సిద్ధ మనసును కలిగి ఉండండి. ఎంతో స్పష్టంగా యేసు లోకానికి కనిపిస్తూ ఉన్నాడు. యేసు బోధ చేయటానికి రాలేదు, కానీ లేఖనములు నెరవేర్చడానికి మాత్రమే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. క్షమాపణను గూర్చి ఎన్నిసార్లు యేసు ప్రభువు వారు ప్రత్యత్తాపడి ఉన్నారు. క్షమాపణ కొరకు, క్షమించే గుణమును మనము దేవుని ఎదుట మనం ఎంతో నేర్చుకుని ఉన్నాం కదండి. దేవుని మనసును కలిగి ఉంటున్నామా? మనము దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన మనసును కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎన్నిసార్లు అయినా సరే క్షమించాలి. యేసు ప్రభు వారు ప్రశస్తించబడిన వారు, జరిగినదంతయ్య ఆయనకు తెలుసు. ఆయనను ఏం చేసి ఉన్నారు? వీపు మీద నాగలి పెట్టి వారిని వీధంతయ్య కూడా తిప్పి కొరడాలతో కొట్టి ఉన్నారు. దున్నుతున్న పిడుగుల నుండి ఆయన వీపున ఏమి పెట్టి ఉన్నారండి? నాగల సాలిటిని పెట్టి వాళ్ళు కొరడాలతో కొట్టి ఉన్నారు. దున్నుతున్న పిడుగులు గుద్దుతున్నారు. మోము మీద ఉమ్ము వేసి ఉన్నారు. ఒక మాట కూడా యేసుక్రీస్తు వారు వారిని అనలేకుండా కోపపడలేదు కూడా. యేసుక్రీస్తు వారు వారిని ఒక్క మాట కూడా అనలేదు. వారిని క్షమించమని మాత్రమే ప్రార్థిస్తున్నాడు. ఎవరైనాను సరే ఒక్క మాట అయినను మనలను అంటే మనము ఓచుకోగలుగుతామా? ఓచుకోలేము. ఓచుకోలేని స్థితిలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుచున్నాడు. ఓర్పు లేనిదే మనము ఓర్పును కలిగి ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ బ్రతుకుతాం.
శత్రువులను మనము ప్రేమించాలి. మనము ఓర్చుకోలేని స్థితిలో ఉన్నా సరే, ఓర్పు లేని స్థితిలో ఉన్నా సరే, మనం బ్రతుకుచున్నామంటే అది యేసుక్రీస్తు వలన మాత్రమే. మనం ఈ వాక్యమును విని ప్రతిరోజు కూడా వాక్యము వింటాము, కానీ చదువుతాము, కానీ అనుసరిస్తున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ వినటం వలన మనకి ఏం కలుగుతుంది? విశ్వాసమును కలుగుతుంది. ఒకవేళ మనం శత్రువులను మనం ప్రేమించలేకపోయినా, మనం సిద్ధపాటు లేకపోయినా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చేసినా కూడా అది వ్యర్థమే. మనం ఈ రోజు నుంచి అయినా సరే క్షమించే గుణమును కలిగి ఉందాము. మన శత్రువుని మనము ప్రేమిందాము. క్రీస్తు కలిగిన హృదయంను కలిగి ఉందాము. క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉందాము. ఈ రోజు నుంచి అయినా సరే క్షమించే స్వభావమును కలిగి ఉందాము. హింసించే వారి కొరకును, దూషించే వారి కొరకును, క్షమించే వారి కొరకును మనము క్షమించేవారుగా ఉందాము. మనం హింసించిన వారి కొరకు ప్రార్థన చేద్దాము. మన ప్రార్థనా జీవితంలో మనము ఎరిగి ఉండాలి. మనం క్షమించే వారి కొరకు, క్షమించి మంచి వారి కొరకు మనము సిద్ధపాటు చేసుకుందాం. మనం దేవుని కొరకు మనము దేవునిని మనము సిలువకు ఆహుతి చేసి ఉన్నాము. దేవుడు మనలను క్షమాపణ గుణమును మనం ఎలాగైతే కోరుతున్నామో, దేవునిని మనము ఎలాగైతే మనము క్షమాపణ గుణము కోరుచున్నామో, మన శత్రువులను కూడా అలాగే క్షమిద్దాము. మనం చేసిన తప్పిదములు, మనం చేసిన పాపములు దేవుని ఎదుట మనం ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించుము, నన్ను కరుణించుము, మా రుణస్థులను క్షమించుము అని ఎలాగైతే ప్రార్థన చేయుచున్నామో, మన శత్రువుల కొరకు కూడా అలాగే ప్రార్థన చేద్దాం. క్షమించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉందాము. క్రీస్తు యేసు మంచి మనసును మనము కూడా కలిగి ఉండుటకు మనము ప్రయాసపడి ఉండాలి. ఎప్పుడు కూడా ఇట్టి మనసును మనందరికీ కలుగు చేయుటకు దేవునిని మనము అడుగుదాము. ఎలాగా? యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉండుటకు మనము దేవునిని అడిగి ఉందాము. ఈ వాక్యమును నీకును నాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. వాక్యంలో మీరున్నందుకు నీకు వందనములు నాయన ప్రభ. మీరుండి మాట్లాడించినందుకు నీకు వందనములు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. విరిగి నలిగిన మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము ప్రభ. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను నీకే స్తోత్రము గానము చేయుచున్నాను నాయన ప్రభ. నేను ప్రభు వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, యవనస్తులని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను విధవరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ, యవనస్తులు ప్రభ నీ వాక్యం చేత శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన నీకు స్తోత్రాలు గానము చేయుచున్నాను నాయన ప్రభ. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభ. ఎంతోమంది ప్రార్థనలు కోరి ఉన్నారు ప్రభ. వారు ప్రార్థనలను ప్రభ నాయన ప్రభ, వారు కోరిన కోరికలను సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభ. బిడ్డల యందు అడుగుచున్నారు ప్రభ. పెళ్లి కోసం ప్రభ కుమార్తెలు ఎదురు చూస్తున్నారు, వారి కోసము ప్రభ అడుగుచున్నారు నాయన ప్రభ. విధవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నావు నాయన ప్రభ. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశంలో ఉన్న వారిని నేను ప్రభ పని చేసుకుంటే శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వచ్చుచున్న వారిని వెలుచున్న వారిని కూడా ప్రభ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మెడికల్కి వెలుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా సంఘాలని, మా దేశాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరికైనా ప్రభ అనారోగ్యంగా ఉంటే అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభ, ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.